విభీషణుడితో వానరులందరినీ సత్కరించమన్నాడు. విభీషణుడు సత్కరించాడు. వాళ్ళందరికీ గొప్ప కోరికొకటి మనసులో అంతర్లీనంగా ఉండిపోయింది. అందరి మనసులలో ఉన్న కోరికని పట్టుకోగలడు రాముడు. ఏమిటి ఆయన గొప్పతనం అంటే, ఇన్నేళ్ల నుంచి సీతమ్మ దూరంగా ఉండిపోయింది కదా, పాపం అన్ని కష్టాలు పడింది కదా, నిన్నను కొంచెం కఠినంగా మాట్లాడినట్టుగా కనపడి అంత ప్రేమని చూపించాడు కదా. ఆ సీతారాములు ఇద్దరూ పక్క పక్కన కూర్చొని ఆనందంగా సంతోషంగా ఉంటే ఒక్కసారి ఇద్దరిని కలిసి అలా చూడాలని వాళ్ళ ముచ్చట. ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకుడు కాదు రాముడు. రా సీతమ్మ కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకుని ఏదో ఒరిగి సీతమ్మతో మాట్లాడలేదుట. వానరులందరి కళ్ళకి ఉపవాసం తీర్చేశాడు. వాళ్ళ మనసుకున్న ఉపవాసం తీర్చేశాడు. సీతారాం